హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ఫిన్లాండ్లో అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వనస్థలిపురం వైదేహి నగర్లో నివాసం ఉంటున్న మణిదీప్ మే 5వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అతను ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లాడు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా కాంటాక్ట్లోకి రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లో అతను చదివే కాలేజీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని మణిదీప్ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని తమ కొడుకు ఆచూకీ తెలపాలని వారు వేడుకుంటున్నారు. ఏప్రిల్లో మాట్లాడినా ఏమంది మంచిగా ఉన్నావా బిడ్డ అంటే మంచిగా ఉన్నా. వాట్సాప్ కాల్ చేసిండు. అప్పుడు నేను బంజారాహిల్స్లో ఉన్నా. అమ్మ మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నాను. నేను అమ్మమ్మని చూడ నీకు వచ్చిందా ఇడికానంటే సరే అమ్మ అన్నాడు. మా చిన్నమ్మతో కూడా మాట్లాడిండు ఆ రోజు. గవర్నమెంట్కి అందరికి నమస్తే పెడుతున్నా. నా మన్మడు రావాలి అంతే క్షేమంగా తెచ్చి నా ఇంటి కాడప్ప చెప్పాలి. గవర్నమెంట్ ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అందరు కలిసి మా బంధువులు ఏమలే బాబే మొత్తం సర్చ్ చేసుకొని ఇది కంట్రీ బాగుంటుంది డాడీ, ఇక్కడ ఒక 5 years మనం ఉంటే ఒక పిఆర్సి కార్డ్ వస్తుంది, అక్కడ మంచి జాబ్స్ ఉంటాయి, అక్కడ స్టడీ బాగుంటుంది అని మా బాబు అక్కడికి వెళ్ళిండు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.